హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా అండ్ ఈజీగా మనము లేటెస్ట్ డిజైన్ టాజల్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా స్క్వేర్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 2 వచ్చేసి సేమ్ కలరు, ఒకటి వచ్చేసి డిఫరెంట్ కలర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము చూడండి, ఇలా ఒక స్క్వేర్ పీస్ని అయితే తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం వీటిని ఇలా కార్డ్బోర్డ్ యూస్ చేసి దీని మీద ఇలా పెట్టుకొని రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ కార్డ్బోర్డ్ సాయంతో మనము ఇలా రౌండ్ సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే మనం డిఫరెంట్ కలర్ తీసుకున్నాం కదా, దీని మీద కూడా చూడండి ఇలా చిన్న కార్డ్బోర్డ్తో, అంటే మనం తీసుకునే ఈ సర్కిల్ కన్నా ఇది అనేది చిన్నగా ఉండాలి. ఇలా చిన్న కార్డ్బోర్డ్ని యూస్ చేసుకుని ఇంకొక డిఫరెంట్ క్లాత్ తీసుకున్నాం కదా, దాని మీద ఇలా పెట్టుకొని ఈ రౌండ్ సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా వస్తుంది మనకు. ఇప్పుడు ఈ రౌండ్ సర్కిల్ ఏ విధంగా అయితే ఉందో అలా ఈ క్లాత్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా సర్కిల్ షేప్లో ఈ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న ఇంకో క్లాత్ ఉంది కదా, దీన్ని కూడా మనం డ్రా చేసుకున్న ఈ సర్కిల్ మీద ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా 2 సర్కిల్స్ మాదిరిగా మనము ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 సర్కిల్స్ని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. మీరు వచ్చేసి ఇలా ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఈ సర్కిల్స్కి మిడిల్లో ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత దీని మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ 2 సర్కిల్స్ని ఇలాగే పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇలా నార్మల్ నీడిల్ని తీసుకోవాలి. ఈ నార్మల్ నీడిల్ని తీసుకొని చూడండి, ఈ సర్కిల్ షేప్లో మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఈ స్టిచ్చింగ్ దగ్గరికి ఇలా పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా పట్టుకొని నార్మల్ నీడిల్తో ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ దారాన్ని పట్టుకొని మనము చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ దారాన్ని ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకు వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇది ఇలా పట్టుకొని దీన్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి టైట్గా. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మీరు బ్లౌజ్ యొక్క హ్యాంగింగ్కి ఏ థ్రెడ్ అయితే యూజ్ చేస్తారో ఆ థ్రెడ్ తీసుకోండి. నేనైతే ఇలా వైట్ కలర్ థ్రెడ్ని తీసుకుంటున్నాను. ఈ థ్రెడ్ని దీని మీద పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కొంచెం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇంకొక క్లాత్ తీసుకున్నాం కదా మనము, ఈ క్లాత్ని ఇలా కార్నర్కి ఫోల్డ్ చేసుకోవాలి. పైన వచ్చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ టాజల్ తీసుకుని ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని దీన్ని ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ని ఇలా డైరెక్ట్ ఒకేసారి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కూడా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ తీసుకోవాలి. రివర్స్ తీసుకుంటే మనకు ఈ విధంగా వస్తుంది. ఇలా చాలా సింపుల్గా అండ్ ఈజీగా మనము ఈ టాజల్స్ని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.